హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు వెన్నెల కిచెన్. అందరూ ఎలా ఉన్నారండి? బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే కాకరకాయ మసాలా పెట్టిన ఫ్రై అండి. చాలా బాగుంటుందన్నమాట. ముందుగా కాకరకాయని పైన ఉండే గరుకుగా ఉండే పొట్టు అనేది తీసేసుకుని పీలర్తో క్లీన్ చేసుకుని ఇలా రౌండ్గా కట్ చేసుకుని మధ్యలో ఉన్న గింజలన్నీ తీసేసుకుని ఒక బౌల్లో వేసుకుని అందులోకి ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ సాల్ట్, ఒక నిమ్మ చెక్క రసాన్ని పిండేసుకుని బాగా కలుపుకుని చేత్తో కలిపితే ముక్కలన్నీ కూడా బాగా కలుస్తాయండి. మనం వేసిన పులుపు అంతా కూడా ముక్కలకు పెట్టడం వలన ఆ ముక్కల్లో ఉండేటువంటి చేదంతా పోయి చక్కగా టేస్ట్గా ఉంటాయి అన్నమాట పీసులు అనేవి. వాటిని అలా ప్లేట్ పెట్టేసుకుని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు అందులోకి వేసే పొడి ఎలాగో తయారు చేసుకుందాం. ఒక బాండీలోకి ఒక గుంట గరిటెడు పల్లీలను వేసుకోవాలండి. 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకుని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే చక్కగా వేగుతాయండి. వీటిని ప్లేట్లోకి తీసేసుకొని ఇక అదే బాండీలోకి ఒక గుంట గరిటెడు నువ్వుల పప్పుని వేసుకోవాలి. వీటిని కూడా చిటపట్లాడేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని మనం ఇందాక పల్లీలను ప్లేట్లోకి తీసుకున్నాం కదా, అదే ప్లేట్లోకి తీసేసుకుని ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకుని గ్రైండ్ చేసుకోవాలండి. మరీ మెత్తటి పేస్ట్లు ఏం అవసరం లేదు, కాస్త బరకగా ఉంటే సరిపోతుంది. ఒకసారి గ్రైండ్ చేసిన తర్వాత అందులోకి ఒక 2 స్పూన్ల కారం, ఒక 4-5 రేఖల వెల్లుల్లిని కూడా వేసేసుకుని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, వీడియోలో చూపిస్తున్న విధంగా తయారు చేసుకోవాలన్నమాట. ఈలోగా ముక్కలన్నీ కూడా చక్కగా సాఫ్ట్గా తయారవి అందులో ఉండేటువంటి రసం అనేది కూడా మనం ఈజీగా తీసుకోవడానికి వచ్చేస్తుంది అనమాట. వీటిని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ పిండుకున్నట్లయితే అందులో ఉండేటువంటి పసరు అనేది కిందకి దిగిపోతుంది. పిల్లలు కూడా చాలా ఎంత ఇష్టంగా తినడానికి బాగుంటాయండి. ఉట్టిగా కూడా తినేయచ్చు, అంత బాగుంటుంది అనమాట ఈ ఫ్రై అనేది. ముక్కలన్నీ అలా పిండేసుకున్న తర్వాత చూసారా రసం ఎంత వచ్చిందో. మళ్ళీ ఒక ఫ్రెష్ వాటర్లో ఈ పీసులన్నీ కూడా వేసేసుకుని ఈ ముక్కలను ఒక్కసారి చేత్తో జాడించుకుంటూ కడుక్కున్నట్లయితే దాన్ని పట్టు ఉన్నది ఏమన్నా ఉంటే పోతుందన్నమాట. ఇంకా అసలు వీటిలో చేదు అనేది ఉండదండి, పిల్లలకు చాలా బాగుంటాయి. ఇంకా బాండీలోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందన్నమాట. ఒక 3 గుంట గరిటెలు ఆయిల్ అయితే ఫ్రైకి చాలా సరిపోతుంది. ఒక 1/2 కేజీ కాకరకాయలకి అలా వేసుకోవాలన్నమాట. ఈ పీసుల్ని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇది వేయించేటప్పుడే కొద్దిగా కరివేపాకు, 1 స్పూన్ సాల్ట్ కూడా వేసుకుని వేయించుకుంటే మనం ముందుగా వేసాం కానీ మనం రసం అనేది పిండేసాం కదా, అందుకని పెద్దగా ఉండదు అందులో సాల్ట్. మనం చూసుకుని వేసుకోవచ్చు. మనం గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ని కూడా వేసేసుకుని ఈ పొడి అంతా వేసేసుకుని మంటని సిమ్లో పెట్టేసి గరిటెతోటి కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటుతుంది. అలా కలుపుతూ కూడా ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకున్నట్లయితే మనం వేసిన పొడంతా కూడా ముక్కలకి పట్టుకుని చాలా అంటే చాలా బాగుంటాయండి. కొద్దిపాటి ఫ్రై తోటి రైస్ అనేది ఎక్కువగా కలుస్తుందన్నమాట. పెద్దవాళ్ళే కాదండి, చిన్నపిల్లలు కూడా చాలా ఇంకా కావాలని అడిగి మరీ తింటారు. ఒకసారి చేసినట్లయితే మళ్ళీ ఎప్పుడు ఇదే కూర చేయాలనిపిస్తుంది.